పేదల జోలికి వెళ్ళవద్దు, పేదల ఇళ్ల జోలికి వెళ్ళవద్దు అని ప్రతి రాజకీయ నాయకుడు ఇవే మాటలు చెప్తుంటాడు. పేదవాడి గురించి ఈ పర్మనెంట్ మాటలు ఇవి. గత 50 సంవత్సరాల నుంచి ఇవే మాటలు. పేదవాడి జోలికి వెళ్ళొద్దు, పేదవాడిని బాధ పెట్టొద్దు అని ఇవే మాటలు. కానీ పేదవాడిని పేదవాడినిగానే ఉంచాలని చెప్పే ఆలోచన ఆ పార్టీలది. గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం మన అంబేద్కర్ నగర్ దగ్గర, ఆయాకర్ భవన్ దగ్గర, ఆ చౌరస్తాలో ఉన్నటువంటి కాలనీని, అది సుమారు ఒక 70 సంవత్సరాల నుంచి ఉంటుంది ఆ కాలనీ. అక్కడ వాళ్ళందరినీ లేపేశారు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఎందుకు లేపారు వాళ్ళని? 70 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, పట్టాలు ఇచ్చారు అధికారికంగా. మరి ఎందుకు లేపారు? అప్పుడేమని ఈ బుద్ధులు అని అంటున్నారు ప్రజలు. పేదల జోలికి వెళ్ళవద్దు అనేటటువంటి నాయకులు ఇప్పుడు కొంతమంది మరి దాన్ని ఉద్దేశించి ఆ రోజు మాట్లాడలేదే? ఎందుకు ఆప్ చేయలేదు వాళ్ళని? వేరే చోట ఇల్లు కట్టిస్తున్నామన్నారు, కట్టించారు, ఇచ్చారు, అయిపోయింది. ఆ ప్రభుత్వం చేసింది, చేయలేదని అనట్లా. సెంటర్లో ఉన్నటువంటి ఇళ్ళని లేపేటప్పుడు మిగిలిన ప్రభుత్వంలో మిగిలిన పార్టీల మాటలు మాట్లాడారు, కానీ మరి అడ్డం పోలేదే, ఆప్ చేయలేదే, చేయలేరు. ఇవన్నీ మాటలు, రాజకీయ మాటలు. ఆశీర్వదిస్తారు ఆ మాటలతో. పేదవాడినిగానే ఉంచాలనే ప్లాన్ ఇదంతా. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిలో, మూసీ ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లను తీసేస్తున్నారు. ఆ వాసన కంపు భరించలేక వాళ్ళ గురించి మళ్ళీ స్పెషల్ హాస్పిటల్స్, స్పెషల్ డాక్టర్లు, ఇదంతా లేనిపోయిన ఖర్చు. వాళ్ళకి ప్రాబ్లం, ఆ పేద వాళ్ళందరికీ. ఆ ఉద్దేశంతో మూసీ నది మొత్తం హైదరాబాద్ని ముంచేస్తుంది కాబట్టి వాసనతో ఈ పని చేస్తున్నారు. మరి ఈ పని ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఆ ప్రభుత్వాలు చెడ్డ పేరు వస్తుందని చూసారా? ఆలోచించారా? రాజకీయ నాయకుడు మాట్లాడేటటువంటి మాట వెనక ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ని తెలుసుకోండి ప్రజలారా, అర్థం చేసుకోవాలి. ఎవరు ఏం చేస్తున్నారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. జనరల్గా ప్రజల్లో ఉన్నది, ఎస్ కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తారు, పర్మనెంట్గా ఉంటాయి అనేటటువంటిది. అది ప్రజలకు తెలుసు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు చూడండి, పందులు కుక్కలు పడుకుంటున్నాయి, ఎవరికి అలాట్ చేయలేదు. అవి ఇంకా ఉన్నాయి బ్యాలెన్స్. అవి అట్లానే పాడైపోతాయి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.